బాహుబలి సిరీస్లో సెకండ్ హీరోయిన్గా ప్రాధాన్యమున్న పాత్ర చేసింది తమన్నా. ఆమె రెబల్ లేడీ పాత్రలో నటించి మెప్పించింది. అయితే తమన్నాకి డూప్గా నటించాను అంటూ షాకింగ్ మ్యాటర్ లీక్ చేసింది బిగ్ బాస్ బ్యూటీ భానుశ్రీ. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్ర రాజస్యం బాహుబలి. ఈ సిరీస్లో వచ్చిన 2 సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేశాయి. నయా రికార్డ్ సెట్ చేశాయి. బాహుబలి 2 సినిమాలో నటించిన ప్రభాస్, రానా, అనుష్క శెట్టి, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. తమన్నా కీలక రోల్ ప్లే చేసింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో తమన్నా పాత్ర ప్రధానంగా సాగుతోంది. బల్లాల దేవ వద్ద బందీగా ఉన్న దేవసేనను విడిపించేందుకు ప్రయత్నం చేసే రెబల్ గ్రూప్ లేడీ అవంతిక పాత్ర చేసింది తమన్నా. గతంలో ఎన్నడూ చేయని పాత్రలో నటించి ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసింది. అయితే తమన్నా పాత్రకి ఒక బిగ్ బాస్ బ్యూటీ డూప్ గా చేసిందట. బాహుబలి రిలీజే దాదాపు దశాబ్దమవుతుండగా ఈ షాకింగ్ మ్యాటర్ తాజా వెలుగులోకొచ్చింది. తమన్నాకు డూప్ గా నటించింది ఎవరో కాదు, భానుశ్రీ. ఈమె తెలుగులో మర్లపులి, నీకు నాకు మధ్య 18, కుమారి 21F, బాహుబలి, కాటమరాయుడు సినిమాలో నటించింది. బాహుబలిలో ఒక చిన్న పాత్రలో మెరిసింది. అదే సమయంలో తమన్నాకి డూప్గా కూడా చేసిందట. ఈ మేరకు ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. భానుశ్రీ మాట్లాడుతూ, నాకు తమన్నా డూప్గా చేయాలంటూ ఆఫర్ ఇచ్చింది. మొదట నేను ఆ ఆఫర్ తిరస్కరించాను. కానీ పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఆశ చూపడంతో ఒప్పుకున్నాను. సెట్స్కి వెళ్ళాక అది బాహుబలి సినిమా అని తెలిసింది. ఏకంగా 17 రోజులు తమన్నా డూప్గా బాహుబలి సినిమాలో నటించాను అని భానుశ్రీ చెప్పుకొచ్చింది. ఇక భానుశ్రీ తాజా కామెంట్స్ సినిమా వర్గాల్లో చర్చకు దారితీశాయి. బాహుబలి సినిమా తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 2కి భానుశ్రీకి ఆఫర్ వచ్చింది. కంటెస్టెంట్స్ గా చేసిన భానుశ్రీ పెద్దగా రాణించలేదు. నాని హోస్ట్ చేసిన ఈ సీజన్ కి విన్నర్ గా కౌశల్ నిలిచారు. సింగర్ గీతా మాదిరి రన్నరప్ అయింది. అయితే అనంతరం ఢీ షోలో మెంటర్ గా చేసింది. కొద్ది వారాలకే భానుశ్రీ షో నుండి తప్పుకుంది. అందుకు స్టార్ మాతో ఒప్పందమని భానుశ్రీ వెల్లడించింది. స్టార్ మా యాజమాన్యానికి చెప్పి నేను ఢీ షో ఒప్పుకున్నాను. మొదట వాళ్ళు అభ్యంతరం చెప్పలేదు. తర్వాత మీరు వేరే ఛానల్లో షో చేయడానికి వీల్లేదన్నారు. మీరు అంగీకరిస్తేనే షో చేస్తాను కదా అని అడిగాను. అగ్రిమెంట్ ప్రకారం మీరు ఇతర ఛానల్లో షో చేయకూడదు అని వారన్నారు. దాంతో ఢీ నుంచి తప్పుకున్నాను అని భానుశ్రీ తెలిపారు.